హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డివి నాయుడు. నేను నా ఫ్రెండ్స్ మంగళగిరి బైపాస్ నుంచి అరుణాచలంకి బస్సు ఉందని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎమ్మటే అరుణాచలం వచ్చేసాము. శివయ్య అనుమతి లేనిదే అరుణాచలంలో అడుగు పెట్టడం కుదరదు అంటారు. నిజంగా ఆ శివయ్యే మాకు అరుణాచలం రావడానికి అనుమతి ఇచ్చినట్టు అనిపించింది. మేము అరుణాచలంలో దిగంగానే ఫస్ట్ తూర్పు రాజగోపురం దగ్గరికి ఆటోలో వెళ్ళాము. ఆ తూర్పు రాజగోపురం ఎదురుగా నిలబడి శివయ్యకి నమస్కారం చేసుకుని రాజగోపురం నుంచి లెఫ్ట్ సైడ్లో ఒక పోలీస్ స్టేషన్ ఉంది. దాన్ని దాటి కొంచెం ఒక 100 మీటర్స్ ఎదురుకు వెళ్తే రైట్ తీసుకుంటే భగవాన్ హాల్ అని ఒకటి ఉంది. అక్కడ మనం ఫ్రెష్ అవ్వడానికి 1 పర్సన్కి 200 అయితే తీసుకుంటారు. లాకర్ సదుపాయం కూడా ఇస్తారు. మేము అమ్మటే ఫ్రెష్ అయ్యి వెంటనే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. తర్వాత గిరి ప్రదక్షిణ అనంతరం మేము శివయ్యని దర్శించుకున్నాం. నిజంగా అరుణాచలం చాలా అద్భుతంగా ఉంది. గిరి ప్రదక్షిణ చేయలేవేమో అనుకున్నాం, కానీ ఆ శివయ్య మీద భారం వేసి ఎలాగోలా చేసాం. కానీ ఆ గిరి ప్రదక్షిణ చుట్టూ ఆ 9 లింగాలు చూస్తూ చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా పూర్తి చేసాం. సంపూర్ణంగా 2 సార్లు శివయ్యని దర్శించుకున్నాం. మేము అనుకున్నాం ఖచ్చితంగా కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా సరే, సంవత్సరానికి ఒక్కసారైనా ఈ టెంపుల్కి రావాలి అని, ఈ అరుణాచలం రావాలి అని. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది. మీరందరూ కూడా ఈ అరుణాచలంకి వచ్చి శివయ్యని దర్శించుకోవాలని ఆ దేవుణ్ణి, ఆ శివయ్యని కోరుకుంటూ మీ డివి నాయుడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.